కొన్ని మాటలు మనం చూద్దాము. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయు. శోధనతో కూడా ఏం చేస్తాడంట? ఆయన తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడంట. హల్లెలూయా. నీవు మోయలేంది, నీకు చేత కాంది, నీ వల్ల కానిది ఎప్పుడు దేవుడు నీకు అప్పగించడు. గమనించుకోవాలి. మనం ఎప్పుడేమంటాం తెలిసినా, నా బాధలు నీకేం తెలుసండి, నా కష్టాలు మీకేం తెలుసు, నా బాధలు మీకు వస్తే తెలుస్తుందని. కాదు. నువ్వు దాన్ని భరించగలవు, నువ్వు దాన్ని మోయగలవు. నీ జీవితంలో దేవుడు నీ శక్తికి మించి నీకెప్పుడు ఆయన ఇవ్వడు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన నీకు శక్తి ఉంది కాబట్టే నీకు ఇలాంటి శోధన వచ్చింది, నీకు ఆ కష్టం వచ్చింది. చాలాసార్లు మన కష్టాలను బట్టి మనం ఏం చేయాలి తెలిసినా, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు తెలిసినా, ప్రభువా నాకు తప్పించుకునే మార్గం కూడా నీవు ఇవ్వగలవు. హల్లెలూయా. తప్పించుకోవడం అంటే ఏదో ఎస్కేప్ అయిపోయి పారిపోవడం కాదు. దేవుని దృష్టిలో దాన్ని అధిగమించి, దాన్ని జయించి, దాన్ని తొక్కుకొని నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచే దేవుడు అంట. హల్లెలూయా. 1 కీర్తనలో చాలా క్లియర్గా ఉంటుంది, 23వ కీర్తనలో చాలా క్లియర్గా ఉంటుంది. ఏం లాస్ట్ మాట, శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరచుదువు. అంటే వాడు శత్రువై ఉండొచ్చు, వాడు ఎంతో నీకు భయమును పెట్టేవాడై ఉండొచ్చు, కానీ వాడి ఎదుట దేవుడు నీకు భోజనమును సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. చాలా డిఫరెంట్గా ఉంటుంది దేవుడి యొక్క మనస్తత్వం, దేవుడు ఆలోచన విధానం. మనం అనుకుంటాము, ఏంటి దేవా ఇలా చేసావు, నన్ను ఏంటి ఇలాంటి కష్టాల్లో పడేసావు, ఇలాంటి ఇరుకుల్లో పడేసావు, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో నా తండ్రి నువ్వు ఉంటే నాకు సహాయం చేయమని నువ్వు చాలాసార్లు మాట్లాడుతున్నావేమో. అలా నువ్వు మాట్లాడనక్కర్లేదు. దేవుడికి సమస్తము తెలుసు. ఒక అద్భుతమైన స్టోరీ మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సన్నివేశం మనకు ఉంటుంది. ఈ సన్నివేశము ఈరోజు మీ అందరి జీవితాలని నూతనపరచును గాక. హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య బయల్షెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడిన ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములను గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్షెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి.
అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఎర్ర సముద్రము 2 పాయలుగా అయింది. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎర్ర సముద్రము పాయలుగా మార్చబడి అందులోంచి ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకొని వెళ్ళారని? అంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పిన కానాను ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అయితే వెళ్ళడం కోసం మధ్యలో ఏమొచ్చింది తెలుసునండి? ఎర్ర సముద్రం వచ్చింది. మనకందరికి తెలుసు ఎర్ర సముద్రం ఒక్కటే మార్గము కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతం గుండా వెళ్ళడం కోసం సముద్రాన్ని దాటుకొని అనేక రూట్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసిన? అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని వారి యొక్క మనస్తత్వం దేవుడికి తెలుసు. వారి ద్వారా దేవుడు మహిమపరచబడాలని అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ గురించి కూడా దేవుడికి తెలుసు, నీ ద్వారా దేవుడు మహిమను పొందుకోవాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అనేక రూట్లు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే తెలిసిన? ఒక పిహహీరోతు అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతం ఏంటంటే సీనాయి కొండ. 2 కొండల మధ్యలో ఒక చిన్న కాలిబాట, నడవడానికి అనుకూలంగా ఉండే ఒక మార్గం అనమాట. అది ఏకంగా ఎక్కడి వరకు వెళ్తుంది? అది ఈ ప్రదేశం నుంచి, అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా, బయలుదేరి ఆ సముద్రం ఒడ్డు వరకు. ఓకే, అది ఎలాంటి కొండ అంటే అటు ఇటు కూడా చెక్కుడు రాయిలాగా ఉంటుంది అనమాట. ఇంక మొక్కలేముండవు ఆ కొండలో. ఓకే, ఆ కొండ చాలా ఎత్తు ఉంటుంది. ఎక్కిపోదాం, తప్పించుకొని వెళ్ళిపోదాం అంటే కూడా ఎక్కడానికి కూడా లేనటువంటి కొండలు అనమాట. 2 కొండల మధ్యలో సందు అనమాట. ఆ సందులోంచి వీళ్ళు నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్తే ఎదురు చూస్తేనేమో సముద్రం. ఇక్కడ చాలా క్లియర్గా ఒక్కసారి మీరు 2వ మాట చదవండి అమ్మా. ఇది మీకు చాలా అర్థం అవ్వాలి. అర్థమైతే మీకు విషయం తెలుస్తుంది. ఇజ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము, దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంట? ఎక్కడ దిగమంటా ఉన్నాడు తెలిసిన? ఆ యొక్క పీహహీరోతు అనే మార్గం ఉంది కదా, అక్కడ నుంచి మిగ్దోల్ అని ఒక ప్రదేశం. మిగ్దోల్ అంటే అర్థం ఏంటంటే అది వాచ్ టవర్ అనమాట. అంటే ఆ దేశంలో నుంచి ఎవరైనా ఈ మార్గం గుండా, సందు మార్గం గుండా వచ్చి ఈ ఐగుప్తు దేశానికి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిగ్దోల్ అనేవి పెద్ద పెద్ద కోటల్లాగా కట్టి, అంటే ఇప్పుడు మనకి లైట్ హౌస్ ఉంటాయి కదా మనకి సముద్రం ఒడ్డులో, ఈ దినాల్లో మనం చూస్తే లైట్ హౌస్. ఎందుకంటే ఆ లైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ ఏదో ఊరుందేమో, అక్కడ ఏదో ప్రదేశం ఉందని సముద్రంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలాగా ఈ మిగ్దోల్ అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద కోటలు కట్టి ఏం చేస్తారంటే దాని మీద ఒక వాచ్మ్యాన్ పెడతారనమాట. అంటే ఎవరైనా వస్తూ ఉంటే, పాత రోజుల్లో ఇన్ఫర్మేషన్ పంపించడానికి తెలియదు కాబట్టి ఎక్కడ ఐగుప్తులో ఉన్న రాజుకి తెలియాలి విషయం. అంటే ఇక్కడ నుంచి అంత ఎత్తులో కట్టారనమాట అవి. ఆ పైనుంచి ఏం చేస్తారు తెలిసిన? నిప్పంటించి పొగ ఏదని వచ్చిందనుకో శత్రువు వస్తూ ఉన్నాడు, జాగ్రత్త పడతారు ఆ దేశము. దాన్ని మిగ్దోల్ అంటారు. అలాంటి ప్రదేశం ఆ మిగ్దోల్ అనే ప్రదేశంలో అక్కడ వీళ్ళని పెట్టండి. ఈ ఎవరిని? ఇజ్రాయేల్ సైన్యం అంతటిని. వీళ్ళేమనుకుంటున్నారు? తప్పించుకొని పారిపోదాం, సముద్రం దాటి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనం తప్పించేసుకుంటాం. భయం మనం కూడా అలాగే అనుకుంటాం కదా. ప్రభా ఈ ఒక్కసారి ప్రభా ఛాన్స్, ప్రభా ఈ ఒక్కసారి తప్పించేసుకుంటే ఇంక పని అయిపోయినట్టే. వీళ్ళు అదే ప్లాన్తో ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? లేదు లేదు లేదు, మీరు కరెక్ట్గా మిగ్దోల్ దగ్గర ఉండాలి. మిగ్దోల్ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ వెళ్దా? ఎందుకంటే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు మిగ్దోల్లో ఉన్నారని రాజుకు తెలిసిపోయింది. వెంటనే తెలిసిపోయి 600 రథాలను పట్టుకొని వీళ్ళు పారిపోవాలనుకుంటున్నారా, వీళ్ళు అంతు తేలుద్దాం. అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే. ఎందుకంటే ముందు చూస్తే ఏముందంటే తెలిసిన? సముద్రం ఉంది. ఆ సముద్రం ముందు ఏముంది తెలిసిన? బెయల్సెఫోన్ అంటే వారి రాజ్యాన్ని కాపాడడానికి మన ప్రాంతాల్లో గ్రామ దేవతలు ఉంటాయి కదా, అలాంటి ఒక దేవుడిగా కొలిచే ఐగుప్తు దేవత అనమాట. ఆ బెయల్సెఫోన్ ఎదురుకుండా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దాటి వెళ్ళలేరు. మొదట వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలంటే మేము పెట్టిన దేవుణ్ణి దాటి వెళ్ళాలి. అందుకనే ఫరో ధైర్యం ఏంటో తెలిసిన? వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంచు కూడా కదలలేరని వాడు చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు శత్రువు. గమనించండి, నీ జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు శత్రువు ఏమనుకుంటాడు తెలిసిన?
వీడి పని అయిపోయింది, ఖతం, ఇక్కడితో క్లోజ్ వీడి పని. వాడు అనుకుంటున్నాడేమో శత్రువు, కానీ దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు, నీకోసం ఏమైనా చేయగలడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన? కరెక్ట్గా ఆ గుడి ముందు, ఎక్కడ వాళ్ళు ఏదైతే కొలుస్తూ ఉన్నారో ఆ దేవత ముందు పెట్టారు. మనకు చాలాసార్లు ఇందాక డాడీ చెప్తా ఉన్నారు, ఏమని తెలిసిన, ఏమన్నా చీకటి ఉన్నా, ఎవరు లేని ప్రదేశం అన్నా ఎవరికైనా భయమే కదా. వీళ్ళందరికీ విగ్రహార్థన అంటే భయము. వాళ్ళ ముందు, ఆ దేవత ముందు వీళ్ళు నిలబడాలి. వాళ్ళు కొలిచే దాని దైవం ముందు వీళ్ళని దేవుడు అక్కడే పెట్టాడు అనమాట. ఎక్కడ పెట్టాడు? వాళ్ళు బయల్సుఫోన్ అనేది, వాళ్ళు ఎక్కడైతే దైవాన్ని కొలుస్తున్నారో అదే ప్లేస్లో, అంటే మిగ్దోల్కి బయల్సుఫోన్కి మధ్యలో వీళ్ళు దిగారనమాట. ఇటు చూస్తే అంతెత్తు కొండ, ఎవరు ఎక్కెళ్ళడానికి కూడా లేని పరిస్థితి. ఇటు ఇటు రెండు వైపులు కూడా, రెండు పక్కల కొండలు ఉన్నాయి, మధ్యలో సందు. ఈ సందులోంచి దేవుడు ఏం చేశాడు? మీరు ఇక్కడ నివాసం చేయండి, ఇక్కడ మీరు ఆగండి. ఎన్ని వేల మంది? 20 లక్షలు పైబడి. ఆలోచించండి, అన్ని లక్షల మంది ఆ ప్రదేశంలో క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. క్యాంపింగ్ చేస్తున్న టైంలో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఎక్కడ తెలిసినా, ఇదిగో రాజా, పలానా ప్రజలు ఇక్కడ ఉన్నారు, మనకు బానిసలుగా పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, దొరికిపోయారు, మీరు వచ్చేయండి అంటే 600 రథాలంట, సైన్యము, గుర్రాలు అన్నిటిని తీసుకొని ఆయన వచ్చేసరికి వెనక్కి చూస్తే ఫరో, ముందు చూస్తే సముద్రం కంటే ముందేముంది? బయల్సుఫోన్. మనకు కూడా చాలాసార్లు గుళ్ళు కనిపించినాయి అనుకో భయం అనిపిస్తూ ఉందా? దేవుడు నిన్ను అక్కడే పెడతాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు భయపడుతున్నావో, ఏది నిన్ను ఓడిస్తూ ఉందో, ఏది నిన్ను ఇబ్బంది పడుతూ ఉందో, దేవుడు కావలసిగానే నేను అక్కడ పెడతాడు. గమనించుకోవాలి ఈ విషయాన్ని. చాలాసార్లు, ఏంటి ప్రభా నన్ను ఇక్కడ పెట్టావు, ఎందుకు ప్రభా నన్ను ఇలా ఉంచావు, ఏంటి ప్రభా నా పరిస్థితి దాన్ని వంటా ఉన్నావేమో. కానీ దేవుడు కావలసిగా అంటే ఏంటి తెలిసిన? దాని ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన బాధ ఏదైతే ఉందో దాని ద్వారా దేవుడికి మహిమ కలగాలి. హల్లెలూయా. ఆయన ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో ఈ ప్రజలందరిని అక్కడ పెడితే, ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటా ఉన్నారు ఒకసారి చదువుదామా మాట. ఈ కండిషన్లో ఇజ్రాయెల్ ప్రజలు ఒకసారి 10వ వచనం ఒకసారి చదవండి. ఐగుప్తులు తమ వెనుక వచ్చుచట్టు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, రప్పించి ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, అగుదుమని ఇదే కదా ఈ అరణ్యంలో చచ్చుట కంటే చెప్పిరి. అందుకు మోషే ఏమంటా ఉన్నాడు చూద్దాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడును చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయమంటా ఉన్నాడు దేవుడు తెలిసిన? ఇలాంటి కష్టంలో, ఇలాంటి బాధలో, ఇలాంటి ఇరుకులో నీవు చేయాల్సిన పని ఏంటి తెలిసింది? అక్కడ డాడీ చెప్పారు, ఓరక నిలుచుండి చూడాలంట. కామ్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమన్నా ఎక్స్ట్రాలు చేసావా? ఖచ్చితంగా అయిపోయినట్టే. వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రాలు చేసి వెనక్కి పారిపోయారా? ఐగుప్తుల చేతిలో వాళ్ళు దొరికిపోవాల్సిందే. ఇటువైపు కొండకి పారిపోదామంటే కొండ చాలా పెద్దది, రాతి కొండ. ఇటువైపు రాతి కొండ అంత పెద్దది, ఇటువైపు రాతి కొండ పెద్దది. ఎక్కెళ్ళిపోవడానికి కూడా ప్లేస్ లేకుండా అరణ్యంలో బ్లాక్ చేశాడు దేవుడు. నీ జీవితంలో చూడు, చాలాసార్లు కష్టము, ఇంకా తప్పించుకోలేని పరిస్థితి, ఎవరు విడిపించలేని పరిస్థితి. ఏంటి ప్రభువా ఈ బాధ, ఏంటి ప్రభువా ఈ కష్టము, నాకే ఎందుకు వచ్చిందని నువ్వు చాలాసార్లు కృంగిపోతున్నావేమో. కానీ దేవుడు తప్పించుకునే మార్గాన్ని నీ ముందు పెట్టి ఉంచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ గ్యాప్లో సనుక్కొని, ఈ గ్యాప్లో తిట్టుకొని, దేవుడు ఏంటో ఈ కష్టాలు, ఏంటో ఈ బాధలు, మాకు సమాధులు లేవా, మేము ఐగుప్తులో చచ్చావా, అక్కడ బాగుండేది కదా, వీళ్ళ చేతిలో చంపడానికి తీసుకొచ్చావా మోషే, ఏంటి ఈ పని చేసావు? తీరా వచ్చిన తర్వాత మరలా మోషే మీద తిరగబడతా ఉంటే మోషే ఏమంటా ఉన్నాడు తెలిసినా? మీరు భయపడమాకండి, ఊరక నిలబడి చూడండి. ఎంత కష్టమండి ఆ మాట చెప్పినప్పుడు. దవడ పగలగొట్టేయాలనిపిస్తుంది కదా కష్టాల్లో ఉన్న వాళ్ళకి. బాగా కష్టంలో ఉంటే అలా ఊరక ఉండండి, బాధపడమాకండి, ధైర్యం. అప్పుడు ఇజ్రాయేలీలు ఎదుట
సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీయుల సేనకు నడుమున ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సేనను సమీపించలేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన. అంటే దేవుడు చాలాసార్లు కష్టం వచ్చింది కదా, నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నాకెవరు సహాయం లేదని చాలాసార్లు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏమనుకుంటా ఉన్నారు, మాకేంటి సమాధులు లేవా, మాకు ఇంకేంటి ఇలాంటి కష్టం తీసుకొచ్చావంటే ముందేముందంట, అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే కష్టంలో ఉన్నావో, ఎక్కడైతే ఇబ్బందులో ఉన్నావో, నీ ముందు ఎవరున్నారు తెలిసినా, దేవుని యొక్క దూత నీ ముందుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అలాగ విడిచిపెట్టలేదు దేవుడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ దావతు ముందు వాళ్ళు విడిచిపెట్టలే, ఆ బయల్సిపోని ముందు విడిచిపెట్టలేదు, ఆ మిగ్దోల్ దగ్గర వాళ్ళని అలాగా వట్టివారిగా విడిచిపెట్టలేదు. కానీ వారికి ముందు ఎవరున్నారంట, దేవదూత ఉంది. హల్లెలూయా. అప్పుడు వరకు ముందున్న దేవదూత ఈ ప్రజల కంగారు. ఒక మంది ఇద్దరు ముగ్గురు అయితే ఏదోలాగా ఊరుకోబెట్టొచ్చండి. 20 లక్షల పై మంది ఎవరినంటే ఎవరిని కంట్రోల్ చేయగలము? ఒక 100 మంది ఉంటే కంట్రోల్ చేయలేము. ఒక 500 మంది ఉంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనం మార్చలేము. అలాంటి కండిషన్లో ఇన్ని లక్షల మందిని మార్చలేని పరిస్థితి. అప్పుడు ముందున్న దేవదూత ఏమైందంటే తెలిసినా, ఈ సైన్యమునకు వెనక వైపుకి. ఎందుకు వెనక వైపుకి వచ్చింది? వారి వెనకాల ఫరో సైన్యం ఉంది కాబట్టి. ఇది ఎలా కనిపిస్తుంది? దేవదూత మేఘములా ఉందన్నమాట. హల్లెలూయా. చాలాసార్లు మీకు కనిపించకుండా చాలాసార్లు దేవదూతలు అనేక రకాలుగా ఉంటాయి. మీరు చాలాసార్లు వాటిని గుర్తించలేరేమో. ఇక్కడ ఈ ప్రజలు కూడా గుర్తించలేకపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అది దేవుని దూతని గమనించలేకపోయారు. అది మేఘములాగా వెనక్కి వచ్చేసి వారికి ఆవలిగా ఉన్నప్పుడు వీరికేమో వెలుగు వచ్చిందంట ఇజ్రాయెల్ ప్రజలకి, వీళ్ళకేమో చీకటి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత ఎంత అద్భుతకరమైన మీ జీవితాల్లో యుద్ధం చేయగలదో, దేవుడు మీ పక్షమును ఎలాంటి యుద్ధం చేయగలడో మీరు గమనించుకోగలుగుతా ఉన్నారా? ఈ దేవుని వాక్యాన్ని నిజముగా స్వీకరించగలిగితే, నిజముగా నువ్వు నమ్మగలిగితే, దేవుడు ఏ రూట్లోనైనా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుని దూత అంటే మనం ఏమనుకుంటాం తెలిసినా, రెక్కలు కట్టుకొని అలా తెల్లని బట్టలు, ఆ ఒక షేపు నీ మైండ్లో ఉందేమో. కానీ ఇక్కడ ఎలా ఉంది ఈ దూత? మేఘములాగా. హల్లెలూయా. నీ ఇంట్లోనే ఎన్నో షేప్ రూపంలో దేవుని యొక్క దూత నీకు సహాయం చేయడానికి నీ పక్షమును నిలబడతా ఉంటే నువ్వు గమనించుకోలేకపోతున్నావేమో. ఇజ్రాయెల్ ప్రజలు సనిగినట్టుగా, ఇజ్రాయెల్ ప్రజలు తిట్టుకున్నట్టుగా నీ కష్టంలో నువ్వు తిట్టుకుంటా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీవేమన్నాలో తెలిసిన, నా పక్షమున దేవుడు యుద్ధములు చేయగలడు. చెప్పండి ఈ మాట, నా పక్షమున దేవుడు యుద్ధములు చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దూత వెనక్కి వెళ్ళిందో, వెనక్కి వెళ్ళగానే ఈ ప్రజలకి ఏం చెప్తా ఉన్నాడు? అప్పుడు ఆ యొక్క మోషేతో దేవుడు ఏమంటా ఉన్నాడు తెలిసిన, నువ్వేం చేస్తావు తెలిసిన మోషే, కర్రని చాచి. ఆ మాట ఒకసారి చదువుదామా అక్క? ఆ వచనం ఎంత ఒకసారి చదవండి. 21, 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలు. ఇక్కడ ఈ స్టోరీ ఒకసారి మనం గమనించాలి. అది ఐగుప్తుల సేనకును ఇజ్రాయెల్ సేనకు నడుమున ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయెల్ సేనను సమీపించలేదు. ఒక్క నైట్ దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలిసిన? మనకి తెలుగు బైబిల్లో ఏముందంటే ఆయన కర్ర ఇలా చాపాడని ఉంది. కానీ హీబ్రూ టెక్స్ట్లో ఏముందంటే కర్ర నాట అన్న ఒక వర్డ్ అంటది. ఆ మాటకు అర్థం ఏంటంటే కర్రని ఇలా పాతాడంట. ఎవరు? మోషే. కర్రని, సముద్రం ఇలా ఉంది కదా, ఇది సముద్రం అనుకోండి, ఆ కర్రని ఇలాగా పాతి దాని ముందు నిలబడ్డాడంట మోషే. ఇలా నిలబడి 2 చేతులు ఇలా చాచాడంట. ఎలాగా? ఇలా 2 చేతులు ఇలా చాచాడు. అంటే వెనకాల కర్ర ఉంది, 2 చేతులు ఇలా చాస్తే ఏ షేప్ కనిపిస్తుంది మనకి? ఏ షేప్ కనిపిస్తుంది? క్రాస్, సిల్వ. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలేదు, ఆయన మరణించలేదు. కానీ జగత్తు పునాది వేయబడకు ముందే నీ కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన క్రాస్ షేప్ ఇలా కనిపించిందో, కనిపించేసరికి సముద్రం ఏమైపోయింది తెలిసిన? 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మిగ్దోలు కూడా ఏదైతే ముందున్న ఏంటది ఆ బయల్సిపోను కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఏది కూడా ఆటంకపరచకుండా ఈ ప్రజలు సాగిపోవడానికి ఆ రాత్రి అంతా నిలబడ్డాడంట మోషే. ఇలాగా
రాత్రంతా నిలబడగానే ఆ యొక్క నీరు ఏమైపోయింది తెలిసిన, ఈ గోడ ఎలాగైతే రాతి గోడ ఉందో ఆ రాతి గోడ మాదిరిగా వీరి ముందు నీళ్లు రాయిలాగా ఏర్పడిపోయినాయి. ఈ ప్రజలు అలా నడిచిపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సిలువ అంటే భారం అండి, కష్టాలండి, బాధలండి, ఇబ్బందులండి అని చాలామంది అనుకుంటారు. సిలువ ఆ షేపాను కానీ బోలు కష్టాలండి అని చాలామంది అంటారు. వాళ్ళకి తెలియక నువ్వు సిలువని నిజముగా నువ్వు ధ్యానించగలిగితే, క్రీస్తు చేసిన కార్యాలను నువ్వు ధ్యానించగలిగితే ఏమైతే తెలిసినా తప్పించుకునే మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందున్న అది సముద్రమైనా అది ఏదైనప్పటికీ ఏమైపోతుందో తెలిసినా అది రెండుగా విడిపోవలసిందే. మోషే అవతలు దాటిపోయాడు, ఈ ప్రజలందరూ నడిచి వెళ్ళిపోయిన తర్వాత మోషే చివరికి వెళ్ళి ఏమంటాడు తెలిసిన, మరలా దేవుడు చెప్తాడు, ఈ లోపు ఐగుప్తు ప్రజలు ఆ సైన్యం 600 రథాలు అవన్నీ నీటిలోనికి వచ్చేసినాయి, ఎలాగైనా వీళ్ళు పట్టుకోవాలి, వీళ్ళు నాశనం చేయాలని శత్రువు వెనక్కి వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మరలా నీ చేతులు చాచు. సముద్రం వైపు చేతులు చాపగానే మరలా నీళ్లు రాశిగా వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు చూస్తుండగానే అందరూ కుప్పకూలిపోయి, ఇదిగో మీకు కనిపించే శత్రువు ఇకన్నడు కనిపించడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సిలువలో ఇంత సామర్థ్యం ఉంది. అప్పటికి యేసు ప్రభు రాలేదు భూమి మీదకి. ఆ టైంలోనే దేవుడు అంత గొప్ప ఘనకార్యములు జరిగించినప్పుడు నూతన నిబంధనలు నీ పక్షమున నా పక్షమున దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. సముద్రం పెద్ద మ్యాటర్ కాదు నీకు. హల్లెలూయా. అది ఎలాంటి శత్రువు కూడా అది నీకు ఎట్టి పరిస్థితుల్లో మ్యాటర్ కాదు. అనుకుంటున్నావు తెలుసు, నీ మనసులో నీకు కలిగిన ఆ సిలువ యొక్క కార్యాన్ని నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. మోషే అయితే ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, అప్పటికి ఇంకా తెలియదు మోషేకి. ఆ కర్రని ఇలా పాతాడంట. నాటా అనే వర్డ్ ఉంటుంది హీబ్రూ టెక్స్ట్లో. ఆ నాట అంటే ఇలా నాటి దాని పక్షమున నిలబడ్డాడు. 2 చేతులు చాచి రాత్రంతా నిలబడ్డాడు. అంటే సిలువని సాదృశ్యం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి నడిపిస్తూ దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. తర్వాత మనం సంఖ్యాకాండంకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండంలో కూడా సేమ్ ఇట్లాంటి సంఘటన మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయన్ని వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ కూడా ఒక సంఘటన. ఇదే ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ని అద్భుతాలు చూశారు, సముద్రం విడిపోవడం చూశారు. మరలా ముందుకెళ్ళిన తర్వాత మాకు వాటర్ లేదు, మాకు ఫుడ్ లేదు, మాకు ఈ సమస్య, ఈ ఇబ్బంది, ఈ కష్టమని అనేక రకాల ఇబ్బందులు మరలా వచ్చి సనుక్కుంటా ఉంటే దేవుని కోపం వచ్చింది. ఒక్కసారి వాళ్ళ ముందుకు ఏమొచ్చినాయి తెలిసిన, తాపకరమైన పాములు వచ్చినాయి అంట. అంటే అవి కొడితే ఇంక చచ్చిపోవాల్సిందే. అలాంటి పాములు వచ్చి కొడతా ఉంటే చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ, అందరూ నశించిపోతూ ఉంటే మరలా ప్రజలు వచ్చి, మోషే ఒక మార్గం మాకు కావాలి, అయ్యో మేము తప్పు చేసే మమ్మల్ని క్షమించు మోషే, దేవునికి విరోధంగా మాట్లాడామని చెప్పినప్పుడు దేవుడు మరలా ఒక సొల్యూషన్ ఇస్తా ఉన్నాడు, తప్పించుకునే మార్గం ఇస్తా ఉన్నాడు. ఏమని తెలిసినా, ఇదిగో నీ ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి, ఏ పాము అయితే కుట్టిందో ఆ పాము లాంటి షేప్ కలిగిన ఒక ఇత్తడితో ఒక పాముని తయారు చేసి ఒక స్తంభం మీద పెట్టు, ఎత్తైన ప్రదేశంలో ఆ యొక్క ఇత్తడి సర్పం పెట్టిన తర్వాత ఎవరికైతే పాములు కొడతాయో, ఆ సర్పాలు కొడతాయో, కుట్టిన తర్వాత చచ్చిపోయే వాళ్ళని ఏం చేయాలంట, ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు, ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారంట. హల్లెలూయా. దేనికి సాదృశ్యం తెలిసిన, యేసుక్రీస్తు కూడా సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన వేలాడబడతా ఉన్నాడు, ఆయన ఎత్తబడ్డాడు. కాబట్టి నీ జీవితం నువ్వేం చేయాలి తెలిసిన, కష్టం రాగానే, బాధ రాగానే పక్కన వాళ్ళ వైపు, ఇరుగు పొరుగు వారి వైపు ఎక్కడి నుంచి సహాయం వస్తుందా, ఇలా వస్తుందా, ఎలా వస్తుంది నువ్వు ఆలోచించమాక. నీవెక్కడికి, నీ సహాయం ఎక్కడుంది తెలిసిన, నీ తప్పించుకునే మార్గం ఎక్కడుంది తెలిసిన, ఆయన సిలువ. హల్లెలూయా. క్రీస్తు
వైపు నువ్వు చూడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని ప్రజలు చాలామంది ఇబ్బందులు పడడానికి, ఇరుకులో పడిపోవడానికి, అనేక నాశనంలో పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసునండి? దేవుని వైపు చూడడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎప్పుడు చేస్తాడు దేవుడు, కనిపించట్లేదుగా దేవుడు, ఎలా చేస్తాడో, ఏం జరుగుతుందో అన్న ఆలోచనతో చాలామంది దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, నూతన నిబంధనలో మరి నిత్యముగా దేవుడు నీకు తప్పించుకునే మార్గాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే తేరి చూస్తూ ఉన్నారో, చూసిన వారు బ్రతుకుతూ ఉన్నారంట. చూడలేకపోతే ఏమవుతా ఉన్నారో వాళ్ళు నశించిపోతా ఉన్నారు. ఈ రోజున ఈ నూతన నిబంధనలో ఉన్న మనము ఈ దేవుని వైపు తేరు చూడగలుగుతా ఉన్నామా? ఈ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలుగుతా ఉన్నావా? నీ కష్టాల మీద, నీ బాధల మీద, అయ్యో నాకు ఇది జరగలేదు, ఇంకా ఇది అవ్వలేదు, నా కుటుంబంలో ఈ అవసరత ఉంది, నేను ఇంకా ఎక్కడో ఆగిపోయాను, ఇలా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదిగో సిలువలో ఆ సిలువ సాదృశ్యం ఏంటి తెలిసిన? నీ కష్టములన్నిటికీ ఆయన వెల చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మనం సిలువ వైపు చూడాలంటే, నీవన్నిటికీ ఆయన వెల చెల్లించి ఉన్నాడు. నీ రోగానికి ఆయన దెబ్బలు తిన్నాడు, నీ యొక్క మరణానికి, నీ శిక్ష అంతటిని సిలువలో ఆయన భరించి ఉన్నాడు. దీనికి సాదృశ్యంగా దానికి పదే నీ మనసులో ఏం చేసుకోవాలి తెలిసిన? ఏ కష్టం వచ్చినా, ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, నిశ్చయముగా నా రోగాన్ని నువ్వు భరించావు. ఇది మీకు రెగ్యులర్గా నేను చెప్పడం వల్ల కామన్ వర్డ్ అయిపోవచ్చేమో అని నిన్న మా ఇంటికి సుజాత ఆంటీ వచ్చి తను ఒక సాక్ష్యం చెప్తా ఉన్నారు. మొన్న తన డ్యూటీకి వెళ్ళబోతూ ఆటో ఏదో ఎక్కడానికి స్పీడ్గా పరిగెడతా ఉంటే కాలు పట్టేసిందంట. కాలు పట్టేస్తే చాలా పెయిన్. ఇంటికి వచ్చి పడుకోవడానికి అసలు అవ్వట్లేదంట. నొప్పికి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఆమె ఏడుస్తూ ఉందంట. ప్రభా ఈ టైంలో ఏం చేయను నేను, ఆ రాత్రి అప్పుడు ప్రభా నాకు ఎవరు సహాయం చేస్తారు? ఈ పాస్టర్ గారు చెప్తారు కదా, బాబు చెప్తాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని 20 నిమిషాలు మాట్లాడిందంట కాల్ మీద చేయి పెట్టుకొని తనకు తానుగానే. నిశ్చయముగా నువ్వు నా రోగాన్ని భరించావు, ఈ నొప్పిని నువ్వు తీయకపోతే నీ రాత్రి పడుకోలేను ప్రభా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత మాట 20 నిమిషాలు కంటిన్యూగా చెప్తా ఉంటుండగా ఏమైంది తెలిసిన? తనకు తెలియకుండా నా పెయిన్ పోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాత్రి తను చక్కగా నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశాడని సాక్ష్యం చెప్తా ఉంది. మనం నిజముగా ఇటు రీతిగా ఆయన మీద ఆధారపడట్లే. చిన్న కష్టం రాగానే ఒక 10 మందికి చెప్తావు ఖచ్చితంగా. చిన్న తలనొప్పి, ఎక్కడ దాకా ఎందుకు, తలనొప్పి వచ్చిందనుకో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తావు, ఏంటో ఈరోజు అంత తలనొప్పి, ఏటో ఈరోజు అంత తలనొప్పి. చిన్న కాలు నొప్పి అనుకో, 10 మందికి చెప్తావు. నువ్వెవరికి చెప్పాలి తెలిసినా? నీ కొరకు శ్రమపడి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి నువ్వు మాట్లాడాలి. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, నిశ్చయముగా నువ్వు నా రోగాన్ని భరించావు కాబట్టి నేను భరించడానికి వీల్లేదని నువ్వు ఈ సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దారిద్ర్యంలో ఉన్నావా? ఆయన నీ దారిద్ర్యాన్ని తీసుకొని ఆయన సిలువ ద్వారా నీకు ధనమును అనుగ్రహించినాడు కదా. ఈ మాటను నువ్వేం చేయాలి? క్లెయిమ్ చేయాలి. దాన్ని నువ్వు ఎత్తిపట్టి మాట్లాడాలి. గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మ ఉన్నారు, అమ్మ వాళ్ళ ఇంట్లో సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లులో తను ఎదురుగుండా రోడ్డు మీద, తన హౌస్ అనుకోండి ఫర్ సపోజ్, రోడ్డు మీద ఇల్లు ఉంది కాబట్టి ఎవరో పాపం బ్రతకాలి, మేము చిన్న కిల్లి బడ్డీ పెట్టుకుంటామమ్మా, మాకు హెల్ప్ చేయండి అమ్మా అంటే, ఖాళీ ప్లేస్ కదండి పెట్టుకోమని అంటదమ్మా. 10 సంవత్సరాలు ఇచ్చింది. వాళ్ళు అలాగా బిజినెస్ చేస్తూ ఏంటిది మత్తు పదార్థాలు, షారా, ఈ గుట్కా ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. అమ్మో మీరేంటి ఇలా చేస్తూ ఉన్నారు, ఏదో మీరు బ్రతుకుతారని ఇచ్చాము, మీరు అన్నీ ఇలా చేస్తున్నారంటే వాళ్ళు తిరగబడ్డం మొదలుపెట్టారంట ఒక రోజున. ఏమని? మీరు వెళ్ళిపోండి, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉన్నాము, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు ఉన్నాయి ప్రూఫ్స్, మేము క్రియేట్ చేసాం ప్రూఫ్స్ అని గొడవ పడ్డారంట. గొడవ పడితే ఊరుకుంటుందామా? ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో ఫన్ అవ్వలేదనుకో, కోర్టుకి వెళ్తుంది. తన దగ్గర ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి తను ఎంతవరకు వెళ్ళి ఫైట్ చేస్తుంది. నీ జీవితంలో కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలిసినా, నువ్వు తిరిగి ఫైట్ చేయగలగాలి. హల్లెలూయా. రోగం వచ్చింది కదా, అమ్మో రోగం వచ్చిందని కూర్చుంటే రోగం నిన్ను అధిగమిస్తుంది. నువ్వేం చేయాలి తెలిసినా? ఆయన సిలువ నీ కొరకు నిశ్చయముగా భరించాడు, నీ కొరకు నిశ్చయముగా ఆయన రోగాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి తెలిసినా? నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఫేక్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫేక్ తేలిపోతుంది ఎప్పటికన్నా. ఓకే, ఆ బడ్డీ కొట్టోడు ఎంతవరకు రాగలడు? సుప్రీంకోర్టు వరకు రాగలడేమో, కానీ ఒరిజినల్ ఎక్కడైతే ఉందో, నిజం ఎక్కడైతే ఉందో అక్కడే విజయం మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు గమనించాలి, సిలువలో ఇంత సామర్థ్యం ఉంది. మనం దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తాం తెలిసినా? ఏదో
దేవుడిదే నాదే. కాదు. నీ జీవితానికి సిలువ కనెక్ట్ అయి ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి విషయానికి ఆయన సిలువ మరణము కనెక్ట్ అయింది. కాబట్టి నువ్వేం చేయాలి తెలిసిన, దాన్ని బట్టి నువ్వు ప్రకటించాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఫైట్ చేయగలగాలి. ఎవరితో బయటతో యుద్ధం చేయని అవసరం లే. నీ జీవితం మీద వచ్చిన కష్టాల గురించి నువ్వు మాట్లాడగలగాలి. నేను ఇలా ఉండకూడదు, సొంత ఇల్లు లేకుండా నేను ఉండడానికి వీల్లేదు ప్రభువా, ఎందుకంటే సిలువ ద్వారా నీ ఐశ్వర్యం నాకు వచ్చింది, నీ దానము నాకు వచ్చింది కదా. ఇంకా నీ పేదరికము, నీ కష్టము, నీ ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెడుతుందా, నువ్వు తిరిగి మాట్లాడగలగాలి. హల్లెలూయా. మాట్లాడడం అంటే ఏంటి తెలిసిన, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నిశ్చయముగా ప్రభువా నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు, నన్ను హెచ్చించే దేవుడివి అని నువ్వు ప్రకటించగలగాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. ఒకసారి మత్తయి సువార్త శిష్యులను చూచి, ఎవరైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, చెప్పండి ఈ మాట, నన్ను నేను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, ఆయనను వెంబడింపవలెను. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఒక రూట్ పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు అనమాట. ఏంటది? తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. అంటే నీకు నువ్వు ఉపేక్షించుకోవాలంటే నీకు ఇష్టమైనవి, నీకు ఫ్లెష్లీ డిజైర్స్, ఈ లోకపరమైన ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని నువ్వు ఉపేక్షించుకొని ఏం చేయాలంట, నీ సిలువనెత్తుకొని నువ్వేం చేయాలంట, ప్రతిరోజు మోయాలంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు సిలువ అంటే కష్టాలు కదా. నేను ఈ మాటను ఏమనుకునేవాడిని తెలిసిన చిన్నప్పుడు, అంటే బోల్డ్ కష్టాలు, బుర్ర మీద అలాంటి కష్టాలు పెట్టుకొని అలా నడవాలేమో. ఆ సినిమా కూడా చూపించేవాళ్ళు నాకు చిన్నప్పుడు. ఒక కార్టూన్ సినిమా వస్తుంది, పెద్ద సిలువ ఉంటే అంత సేఫ్ అనమాట. ఒక ఆయనేమో చిన్న సిలువ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు, చిన్న సిలువ పెట్టుకుంటే ఒక పెద్ద లోయ వస్తుంది, ఆ సిలువ మధ్యలో పెట్టడానికి అవ్వదు కదా, అక్కడే ఉండిపోతాడు. ఒక పెద్ద సిలువ పెట్టుకున్న వచ్చిన ఆయన ఆ లోయ మధ్యలో పెట్టుకొని దాటి వెళ్ళిపోతాడు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నా మనసులో నేను అనుకునేవాడిని, సిలువ అంటే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళడమేమో అనుకున్నా. సిలువ అంటే అర్థం ఏంటో తెలిసిన, ప్రతిరోజు సిలువను ఎత్తుకొనంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోగలగాలి. నీ యొక్క శరీర క్రియలు, నీ ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని నువ్వు త్యజించి, యేసు నామమును బట్టి ప్రభువా నేను ఆత్మలో తిరిగి జన్మించిన వ్యక్తిని, హల్లెలూయా, నేను నూతన సృష్టిని, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సంతోషంతో నువ్వు నడుస్తూ ఉంటావు, ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఆత్మలో నడుస్తూ ఉన్నప్పుడు సిలువ నీకు భారం అనిపించదు, కష్టం అనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం చేయాలంట, ఆయన్ని వెంబడించాలంటే ప్రతిరోజు నువ్వు సిలువను ఎత్తుకోవాలంట. ఇది చాలా కష్టం అయ్యుండొచ్చు మీ జీవితంలో. ఎందుకంటే ఈ లోకంలో మీరు డ్యూటీల్లో, మీ ఉద్యోగాల్లో అబద్ధాలు ఆడకూడదు, న్యాయంగా, నీతి న్యాయంగా ఉండాలి, అలాంటి కొన్ని సెట్ అవ్వవు. అమ్మో నేనా గవా అలా ఉంటే ఇంక పని అవ్వదు, నాకు కష్టమే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీతి న్యాయము కలిగి నువ్వు సిలువనెత్తుకొని ఈ లోకములో సమస్తమును నువ్వు ఉపేక్షించుకోగలగాలి. హల్లెలూయా. నీతి ఎంత బలమైందో తెలిసిన, మరణము కంటే బలమైందంట నీతి. హల్లెలూయా. నీతి కూడా ఉంటే నెత్తి మీద ఎక్కి తొక్కుతారండి, నీతిగా ఉంటే నిన్ను అందరు చీప్గా చూస్తారు. అలా కాదు, ఈ లోకంలో కూడా మనం కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కాదు, నీతి మరణము కంటే బలమైంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు సిలువనెత్తుకొని ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తుని వెంబడించాలంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వీకులైన ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు శోధన నుంచి తప్పించబడ్డానికి, ఆ సముద్రం నుంచి విడిపించబడ్డానికి వాళ్ళు ఎవరి వైపు చూశారు? సిలువని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. తాపకరమైన పాములు వారిని కరుస్తున్నప్పుడు వారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ఆ ఎత్తబడిన సిలువని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈ నూతన నిబంధనలను మనందరం కూడా ఏం చేయాలంటే తెలిసిన, నువ్వేదో ఆకారాన్ని చేసుకొని దాన్ని చూడడం కాదు, నువ్వు ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని వెంబడించాలంటే నువ్వు ప్రతిరోజు సిలువను మోయాలి. సిలువను మోయడం అంటే క్రీస్తును మోయడమే. హల్లెలూయా. క్రీస్తు లాంటి జీవితాన్ని నువ్వు ఈ భూమి మీద చూపించగలగాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రవర్తించాడు ఈ భూమి మీద, అటు రీతిగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. క్రీస్తులాగా నువ్వు మారిపోవడానికి ఇష్టపడాలి, క్రీస్తులాగా నువ్వు మాట్లాడడానికి ఇష్టపడాలి, క్రీస్తులాగా ఈ భూమి మీద అద్భుతాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు ఇష్టపడాలి. క్రీస్తును మోయడం అంటే, సిలువను మోయడం అంటే ఏంటి తెలిసిన, అప్పుడు ఏమైతావు తెలిసిన, నీ నీడ పడిన చచ్చిన వారు లెగుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎవరి మీద నువ్వు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు.
ఎందుని బట్టి తెలిసిన నువ్వు సిలువను మోస్తా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము అనాలోచితంగా ఏదో చర్చికి వచ్చాము, దండం పెట్టుకున్నాము, ఈ బైబిల్ని ఈరోజు చూసి మరలా వెళ్ళిపోయి అటక మీద పెట్టే అలాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. నూతన నిబంధనలు ఉన్న మనము చాలా బలవంతులమే. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, నువ్వు చాలా బలవంతురాలివి, నువ్వు చాలా బలవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే నిజముగా నీ కొరకు రక్తం చిందించబడింది, నిజముగా నీ కొరకు సిలువలో ఆయన మరణమును అనుభవించి తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి నువ్వు చాలా స్ట్రాంగ్. హల్లెలూయా. నువ్వు